ప్రభునామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మరొకసారి మీ అందరికీ నా వందనాలు. దేవుడు గతించిన రాత్రికాల సమయం నుంచి ఉదయకాలం వరకు తన యొక్క కృపలో మనందరిని ఎంతగానో కాచి కాపాడి మరొక నూతన దినంలో ప్రవేశపెట్టినందుకు ఆయనకి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఈ దినమందు దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఏంటంటే, నేను వారికి ఏక హృదయమును ఏక మార్గమును దయచేయుదును. ఇర్మీయా గ్రంథము 32వ అధ్యాయము 39వ వచనం. ఇక్కడ దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది, నేను వారికి ఏక హృదయమును ఏక మార్గమును దయచేయుదును అనేసి దేవుని యొక్క లేఖనం ఇర్మీయా గ్రంథంతో ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్నట్లు మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. ఇది నాన్న దేవుడు నాతో మనందరితో మాట్లాడుతున్నారు. ఈ ఫిబ్రవరి నెల 10వ తారీఖున నీకు దేవుడు ఏక హృదయమును ఏక మార్గమును దేవుడు దయచేస్తారంట. కానీ మనము ఏక హృదయము కలిగి ఉండం, అనేకమైన రకాలైన హృదయాన్ని మనము కలిగి ఉంటాం. ఒకదాని మీద ఒకటి మనం దేని మీద మనసు ఏకంగా ఉండకుండా అనేక రకాలమైన హృదయాన్ని మనము కలిగి ఉంటాం. ఈ విధంగా ఇశ్రాయేల్ ప్రజలు కూడా ఉన్నప్పుడు దేవుడు వారితో వారికి ఏక హృదయాన్ని నేను వారికి ఇస్తాను, ఒక్క మార్గంలో వారిని నడిపిస్తాను అని ఇర్మీయా గ్రంథం ద్వారా దేవుని యొక్క లేఖనము ఇక్కడ సెలవిస్తుంది. నేను వారికి మేలు చేయడానికి నేను ఈ విధంగా చేస్తున్నాను. ఇక్కడ దేవుని యొక్క లేఖనం సెలవుతుంది. కాబట్టి నీకు ఏక హృదయం లేదేమో, మనకి దేవుడు నాతో మన అందరితో మాట్లాడుతున్నారు. ఏక హృదయం అనేది మనం కలిగి ఉండాలి. ఒకే మార్గంలో రెండు మార్గాల గుండా మనం వెళ్తే ఏ దారి గుండా వెళ్ళాలో మనకి ఏమాత్రము అర్థం కాదు. ఒకే మార్గంలో మనం ప్రయాణించే వారిగా ఉండాలి. దేవుడు నాతో మన అందరితో మాట్లాడుతున్నారు. ఏక హృదయము నీవు ఎప్పుడైతే కలిగి దేవుని యందు ఎప్పుడైతే నీ యొక్క హృదయం కేంద్రీకరించుకుంటామో, నీ యొక్క మనసు ఎప్పుడైతే దేవునికి ఇస్తావో అప్పుడు దేవుడు నిన్ను సరైన మార్గంలో నడిపిస్తారు. కాబట్టి వాగ్దాన్ని బట్టి ప్రతి ఒక్క ప్రార్థన చేయాలని కోరుకుంటే పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించి ఆస్వాదించి మన అందరినీ బలపరచును గాక. ఆమేన్. మహాపరిశుద్ధుడు మహోన్నతుడు మా ప్రియ పరలోకపు తండ్రి, ఇది నన్ను మీరు ఇచ్చిన వాగ్దాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా. ఏక హృదయమును ఏక మార్గం నేను మీకు దయచేస్తున్నానని అది నాలో మీరు మాట్లాడిన విధంగా ఇది మాతో కూడా మాట్లాడారు. అందుని బట్టి మీకు వందనాలు ప్రభా. మాకు ఏక హృదయం దయచేయండి, ఒక మార్గంలో మమ్మల్ని నడిపించమని ఈ వాగ్దాన్ని ప్రతి ఒక్క బిడ్డలో దీవించమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు మొత్తం ఆరోపించుకోమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్.